మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది. హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే, హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్డు పేరు ఎవరి పేరు చెప్తారు? విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు? చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే, వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు? నేను అడుగుతాను, నీ పేరు చెప్తే ఏం చెప్తారా? చెప్పు చెప్పు అంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట. నన్ను బాలకృష్ణని కేశవనే గెలిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేశాం. వస్తానే ఏం చేశాడు? రాయలసీమకి ప్రాణం నీళ్లు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద. ప్రాజెక్టులు పరిగెత్తించాను, అవునా కాదా? నువ్వేం చేసావయ్యా? ముష్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా. నీ జీతగాళ్లు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద, అంత డబ్బులు ఖర్చు పెట్టలా. ఈ రాయలసీమలో మనందరం అమాయకులమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కులం కావాలనా, మతం కావాలనా, మీ భవిష్యత్ అవసరం లేదా? నేను అదే మారిగా వీళ్ళు చూస్తే ఒక్క పైసా సాగునీటి ఖర్చు పెట్టకుండా రాయలసీమను దెబ్బతీశారు. ఒక్క ఇండస్ట్రీ తెచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావా అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన బ్రాండ్. కియా మోటారు మన బ్రాండ్. జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్, అవునా కాదా? ఇప్పుడు చెప్తున్నా మా యువతకి, యువత మేలుకో, పోరాడు, నేను నీకు అండగా ఉంటా. అమ్మా నాన్న నేను చదివిస్తే నీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది. నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్ చేయాలని 90% తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఇంకో పక్క జగన్ అయితే దాన్ని కూడా తీసేశాడు. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. రైతే రాజు అవుతాడు. ప్రపంచానికి మొత్తం పండ్లు గాని కూరగాయలు గాని ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష. కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి రంగం పడకేసే పరిస్థితి వచ్చింది. ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము. ఇక్కడ ఒక ప్రాజెక్టు కాదు, రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు? తమ్ముళ్ళు, ముచ్చమర్రి. సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు? పులకుర్తి ఎవరు పూర్తి చేశారు? గోర్వకల్లు,
గోరకల్లు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు? పులి కనుమ అవుకు టన్నులు పూర్తి చేసింది ఎవరు? నేను అడుగుతున్నా, రాయలసీమ ఆప్తులు ఎవరు? రాయలసీమ ద్రోహి ఎవరు? జగన్ రాయలసీమ ద్రోహి. రాయలసీమలో పుట్టడమే మన కర్మ. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. రాయలసీమ బిడ్డగా చెప్తున్నా, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు, తమిళలో హుషారు కావాలి, 97 గుర్తుకు రావాలి. నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను. ఈరోజు ఎన్డీఏ కూడా ఒప్పుకుంది. మళ్ళీ మాదిగలకు న్యాయం చేసే బాధ్యత, అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆదాయాన్ని మీకు పంచుతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ మాట్లాడేది నేను 10 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేశా, నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పులు తీర్చదిస్తున్నాడు. అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు రాకపోతే వస్తాయా? ఇప్పుడు శ్రీశైలం నీళ్లు లేవు, నీళ్లు వస్తాయి ఎక్కడికి? అదే మరిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే, అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు? ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ తలపైనే కదా ఉంది. ఒకవేళ రేపు కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు కానీ పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టిస్తా. వచ్చిన సంపదలో 10 రూపాయల బదులు 15-20 రూపాయలు మీకు ఇస్తా. దాన్ని 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈ కార్యక్రమం ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద, ఆడబిడ్డ నిధి, ఒక ఆడబిడ్డ 18 సంవత్సరాలు అయితే ఒక్కొక్కరికి 1500 ఇస్తానమ్మా. ఇద్దరుంటే 3000 ఇస్తా, ఇంట్లో ముగ్గురుంటే 4500 ఇస్తా, నలుగురుంటే 6000 ఇస్తా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? రాజకీయాల రిజర్వేషన్లు పెట్టింది ఎవరు? కొత్త బిచ్చిగాడు వచ్చాడు, నేనేదో చేశానని చెప్పుకోవడానికి. నీ మార్కు ఏమీ లేదు ఇక్కడ. అందుకనే మళ్ళీ చెప్తున్నా, ఈ ఆడబిడ్డల్ని కేంద్రంగా చేసుకుని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది, నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం. ఒక బిడ్డుంటే 15,000 ఆంక్షలు లేవు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. తల్లి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. మూడోది దీపం. నేను పెడితే ఆరిపేశారు, అందుకే చెప్తున్నా, మళ్ళీ దీపం పెట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా, దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సుల్లో మన ఆర్టీసీ బస్సుల్లో
బలవంతంగా దేశ మీటింగ్లు పెడుతున్నారు. అట్లా కాదు, నేను వస్తానే మీరు ఎక్కడికి పోవాలన్న ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అదే మరిగా తమ్ముళ్ళు, యువత, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అమ్మా నాన్న పైన ఆధారపడే పని ఉండదు. ఇప్పుడు వాళ్ళు చదివించి మిమ్మల్ని బాగా పెద్ద చేసి ఉద్యోగం రాకుండా వాళ్ళ కళ్ళ ముందర ఉంటే వాళ్ళు చూసి బాధపడుతూ చేసిన కూలిలో మీకు డబ్బులు ఇస్తున్నారు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, అది నా బాధ. కన్న తల్లి ప్రేమ, తల్లిదండ్రుల అభిమానం. అందుకే నేను ఆలోచించా, 3,000 ఇస్తా, మెగా డిఎస్సి పెడతా. నువ్వేం చేశావని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రిగా 9 డిఎస్సీలు నేను పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పెట్టాడు. 2 కలిపి ఎన్నైనాయి తమ్ముళ్ళు? 12 అయినాయి. అవునా కాదా? సైకో జగన్, నువ్వు మాట్లాడుతున్నావు కదా, 5 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు అధికారం. ఒక్క డిఎస్సీ పెట్టావా? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇదే నా మార్కు, అదే నీ మార్కు. మోసం చేయడం నీ మార్కు, ప్రజలను ఆదుకోవడం నా మార్క్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధైర్యం ఉందా చర్చించడానికి? ఏ రోజు పెట్టా, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే టీచర్లు 70% టీచర్లు. తమ్ముడు, తమ్ముళ్ళు వద్దు, ఎండ బాగుంది, గొడవలు వద్దు. నీకు చిన్న చిన్న విషయాలు కాదు, గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, పోరాడవలసింది వేరే శక్తి ఉంది. మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలకు హామీ ఇస్తున్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు కడతా. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా. ఈ బనగానపల్లిలో ఉండేవాళ్ళు బనగానపల్లిలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత 20,000 రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు. ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను? నేను అవునా కాదా? 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు? పదే అబద్ధాలు కోరి చెప్తున్నాను. నేను ఇవ్వలేదంట, ఆయన ఇచ్చాడంట. అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు, దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల. అబద్ధాల పుట్టది. మాట్లాడితే అబద్ధాలే, నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు. నేను అందుకే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా 1వ తారీఖున మీ ఇంటికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. 4,000 ఇస్తా. 1 నెల తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఎవరికి అన్యాయం జరగనియను. ఇది నా విధానం. వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేను, కానీ
ద్రోహులకు పనిచేయొద్దండి. పనిచేస్తే మా తమ్ముళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలకే పరిమితమయ్యారు. నేను వచ్చిన తర్వాత 5,000 కాదు, వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా. చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి. 5 ఏళ్లు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పెట్టారా లే తమ్ముళ్ళు? రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలుకు పోయారు. కడాన నాకు కూడా తప్పలా. మీకోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు. కావాలని తప్పుడు కేసులు పెట్టి మనలందరినీ ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి. చక్రవడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ్యత మాదే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజలు గెలవాలి. సైకో పోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయం కోసమే కలిసి వచ్చే పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని అందరితో కలిసిన బీజేపీ పార్టీ ఇప్పుడే కాదు, మళ్లీ భవిష్యత్తు కూడా మనమందరం అండగా ఉంటే తప్ప మీకేమీ చేయలేని ఆలోచన దూరదృష్టితో నేను అందరం కలిసి ఈరోజు ఈ కలయిక చేశాం. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, మీ పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అందుకే కేంద్రంలో కూడా ఎన్డీఏనే వస్తుంది. వచ్చినప్పుడు పనులైతే నేను చెప్పినట్టు నిలబెడతా. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. నా పీరియడ్లో మీరు చూశారు. ఎన్డీఏలో మొదటి ఎన్డీఏలో నేనున్నా, మళ్ళీ 14-19 ఎన్డీఏలో ఉన్నా. నేను అడుగుతున్నా, ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా? గుండె మీద చేసుకొని చెప్పండి. జరిగిందా నేను అడుగుతున్నా. అభివృద్ధి సమీక్షేమో నేను చేశానా, వేరే వాళ్ళు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉర్దూ రెండో భాష ఎవరు చేశారని నేను అడుగుతున్నా. నేను చేశారా, వేరే వాళ్ళు చేశారా? ఆజ్ హౌస్లు హైదరాబాద్లో ఎవరు కట్టారు? మీకోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు పెట్టారు? మైనారిటీల కోసం మీరు ఒకసారి చూస్తే రంజాన్ తోఫా ఎవరిచ్చారు మీకు? షాదీ ఖానాలు ఎవరు కట్టారు మీకు? మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇచ్చిన పార్టీ ఏంటి? ఇంకో పక్క మౌజములకి, ఇమాములకి గౌరవేతనం ఇచ్చిన పార్టీ ఏది? ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం దగ్గర 35,000 మంది ఆడబిడ్డలకి 176 కోట్లిచ్చి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవే కాదు, మీ పిల్లలు బాగా చదువుకోవాలని విదేశాలకు పోతే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ హామీ ఇస్తున్నా, నేనుంటా, మేముంటాం,
ఏ మైనారిటీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా అందరిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా హయాంలో ఏ వర్గానికి అన్యాయం జరగదు, ఏ మతానికి అన్యాయం జరగదు, ఏ కులానికి అన్యాయం జరగదు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినవాడు, తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ తెలుగువారి, ఒకే జాతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ గట్టిగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా సైకోని ఇంటికి పంపించాలి. ఇక్కడున్నాడు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లికి పట్టిన శని వదిలించుకోవాలన్నా లేదా? మైనింగ్ యజమానులకు లీజ్ ఇవ్వాలన్నా, రాయల్టీ విషయం ఉన్నా ఎక్కడికక్కడ బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి. కొంతమంది ఎస్సీలను అడ్డం పెట్టుకుని, బినామీలుగా పెట్టుకుని ప్రైవేట్ స్థలాల్ని కబ్జా చేసిన వ్యక్తి. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ, మింగేసిన ఆనకొండ, అవునా కాదా? ఆనకొండను వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ ఫ్యాక్టరీల నుండి కమిషన్లు వసూలు, నాటు సారా వ్యాపారంలో దిట్ట, బనగానపల్లిలో బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? సెటిల్మెంట్ బ్యాచ్, ఇది రౌడీజం బ్యాచ్. సౌమ్యుడైన మా జనార్దన్ రెడ్డికి తోలుకొచ్చినాక అజాత శత్రువుకే కోపం వస్తే ఏం జరుగుతుంది? విపత్తు జరగబోతుంది. ఆ విపత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూడిదైపోతుంది, బసం అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా జనార్దన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను వదిలిపెట్టాడు. బనగానపల్లి పట్టణంలో చాలా మంది నిరుపేదలున్నారు. వాళ్ళకందరికీ 2 సెంట్ల భూమి ఇవ్వాలన్నాడు. తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. నా పరాయి పరిశ్రమకు నా పీరియడ్లో ఏ విధానాలు ఉన్నాయో మళ్ళీ ఆ విధానాలు తీసుకొచ్చి ఆ పరిశ్రమను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రింగ్ రోడ్డు, రివర్స్ రింగ్ రోడ్డు పెట్టాడు. నేను వస్తున్నా, గవర్నమెంట్ మంది, వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం, పనులు ప్రారంభిస్తాం. కోయలగుంట్లో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం. బనగానపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. బనగానపల్లిలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు, వారికి ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ కొంతమంది ఆటో ఫీల్డ్ పైన ఆధారపడ్డారు, ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం. బనగానపల్లిలో కోయలగుంట్లో పెండింగ్ లో ఉన్న షాదీఖానాలన్నీ పూర్తి చేస్తాం. బనగానపల్లి అంటే గుర్తొచ్చేది సిమెంటు. ఇష్టానుసారంగా దొంగలంతా లైమ్ స్టోన్ అంతా రిజర్వ్ చేసుకుని ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే పరిశ్రమలు తీసుకొస్తా, పెట్టే వాళ్ళకి లీజులుంటాయి. మీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్ చేసి ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి మేం చేస్తాం. మంచి ఎండలో కూడా టెస్ట్ అయిపోయారు. మీరు ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయారు. 1 గంట పైరవుతా ఉంది, చెమట పడతా ఉంది. మా ఆడబిడ్డలు చూసా, నెత్తిన
ఆ వేడి భరించలేక నీళ్లు కొన్ని పోసుకొని ఇక్కడ ఉన్నారంటే ఇవి నా జీవితంలో నేను మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోయే సంఘటన అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నిన్న మొన్న అంటున్నాడు సైకో జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని. నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగొస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము, మతము, వీధి, బంధుత్వం, మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు? చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పనిని చేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మీ అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులు, ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి చెప్పేశారు. ఇంటిపై పడుకుంటారా? అవసరమైతే 30,000 బదులు 70,000 మెజార్టీ వస్తే సంతోషం. చిత్తుగా ఓడించాలి. ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి? మీ ఊర్లో గంగమ్మ జాతరలో ఎన్ని ఉంటే వాళ్ళకు కూడా మొక్కండి. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శనిగ్రహాలు ఉంటారు. వాళ్ళందరినీ వ్యాపారకు తీసుకొని ఎక్కడికెక్కడ పూజలు చేయండి. వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నా ఆలోచన ఒకటే, నా జీవితంలో చూడని పదవి లేదు, చేయని రాజకీయం లేదు. ఇప్పుడు నా ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఘాట్లో పెట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమానంగా, అవసరమైతే ఇంకా మిన్నగా మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇదే నా జీవితాశయం. గుర్తుపెట్టుకోవాలి మీరు. హైదరాబాద్ అభివృద్ధి చేశాను, తెలంగాణకు పోయింది, నాకు బాధ లేదు. తెలంగాణ కూడా తెలుగువారే, ఇక్కడ నష్టపోయాం. నా ఆలోచన తెలుగు జాతి బాగుండాలని. 50% తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీళ్ల కోసం, ఎక్కడైతే పాచి పనుల కోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారంటే బాధ. అందుకే నేనున్నా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సార్ ఒక్క నిమిషం సార్. చాలా మంది కూడా ఇక్కడ అందరూ కూడా ట్రాక్టర్లు, నాపరాయి, అనేక పరిశ్రమలు వాడినటువంటి వారు మామూలుగా అయితే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓవర్లోడ్ వేసుకుంటే 2,000 సార్, మళ్ళీ తప్పు చేస్తే 4,000, 5,000. వీళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క పరిశ్రమలు కానీ మిగతా దాని మీద ఆధారపడుతున్నారో, ఫస్ట్ టైం వేస్తే 2,000, మళ్ళీ 20,000, మళ్ళీ 40,000 వాళ్ళ కొంపలు తాలిబొట్లు తెచ్చుకుంటారు సార్. పాత విధానాన్ని పెట్టండి సార్ ప్లీజ్. చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. అందుకే చెప్పా నేను, పాత విధానం తీసుకొస్తా. ఓవర్లోడ్ మీద సార్, ఓవర్లోడ్ మీద. మీరు ఒకటే చెప్తున్నా, ఎవరైతే నాపరాయి పరిశ్రమలో ఉండే మీరు మీ బాధ చెప్పారు. ఆటో వాడికి ఆటో బాధలున్నాయి, చిన్న చిన్న విద్యా సంస్థలుంటే వాళ్ళకు బాధలున్నాయి, కిళ్ళీ కొట్టు ఉంటే కిళ్ళీ కొట్టు పైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. రౌడీ మామూలు ఉన్నాయి. కడాన
చికెన్ కొట్టుంటే దాంట్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి, తోపుడు బండ్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి. అందరికీ అన్యాయం జరిగింది. పెట్టండి సోషల్ మీడియాలో, మీరంతా పెట్టండి సోషల్ మీడియాలో మీ అనుభవాలు, మీకు జరిగిన అన్యాయం. అందుకే రా కదిలిరా అనే కార్యక్రమం ఇచ్చాను. అందుకే ఇదేం కర్మ అని చెప్పాను. అందుకే బాధుడిచ్చాను. ఇప్పుడు ప్రజాగళం విప్పండి, ప్రజాగళం నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది. ఎన్నికల్లో పోరాడే బాధ్యత, విజయం సాధించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.